నన్ను అరెస్ట్ చేస్తే నా స్పెషల్ ఫోర్స్ ఊరుకుంటుందా? వెంటనే నీ మీదే అటాక్ చేస్తుందని చెప్పి బెంజమిన్ నెతన్యాహు న్యూయార్క్ మేయర్ అయినటువంటి జోహ్రాన్ మమ్దానికి మాస్ వార్నింగ్ ఇచ్చాడు. బెంజమిన్ నెతన్యాహును అరెస్ట్ చేయాలని మమ్దాని ఉవ్వుళ్ళు ఊరిపోతున్నాడు. న్యూయార్క్ మేయర్గా ఎన్నికైన తర్వాత నుంచి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో బెంజమిన్ నెతన్యాహును అరెస్ట్ చేయమని 2024లో ఇచ్చింది కదా, గాజాలో చేసినటువంటి ఆ దాడులకి సంబంధించి ఐసీసీ ఇచ్చింది. దానికోసం ఇప్పుడేమొచ్చేసి ఈయన మొదటి నుంచి బెంజమిన్ నెతన్యాహు సెప్టెంబర్లో కనుక వచ్చాడంటే మేము అరెస్ట్ చేస్తాం, ఒక మేయర్గా అరెస్ట్ చేయడానికి నాకు అవకాశం ఉందా లేదా అని చెప్పి ఆయన మొత్తం అక్కడ ఉన్నటువంటి లాయర్లందరినీ ఆయన లీగల్ టీంని పిలిపించి అమెరికా రాజ్యాంగాన్ని మొత్తం తిరగేశాడు 3-4 సార్లు. అలాగే లా వ్యవస్థను కూడా తిరగేశాడు. ప్రస్తుతం ఉన్నటువంటి న్యాయమూర్తుల్ని అలాగే మాజీ న్యాయమూర్తులు కూడా సలహాలు అడిగాడు, నాకేమైనా అధికారాలు ఉంటాయని చెప్పి. ఎక్కడ చూసినా మీకైతే అధికారం లేదు, అధ్యక్షుడికి మాత్రమే అధికారం ఉందని చెప్తే ట్రంప్కి విజ్ఞప్తి చేశాడు, బెంజమిన్ నెతన్యాహును అరెస్ట్ చేయండి, ఐసీసీని గౌరవించండి, మొత్తం కాపాడండి, వ్యవస్థని కాపాడండి, ప్రపంచంలో జరుగుతున్నటువంటి దారుణాలను కాపాడాల్సినటువంటి బాధ్యత మందే కదా అని చెప్పి బెంజమిన్ నెతన్యాహును అరెస్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాడు. అంటే ఎంత తొందరగా అరెస్ట్ చేద్దామా, పేరు కొట్టేద్దామా అంటే ఇప్పుడు ఆయన చేసినటువంటి దాష్టికాలు అంటున్నారు, కానీ ఇజ్రాయెల్ చేసిన దాష్టికాలు ఓకే, మరి ఇజ్రాయెల్ మీద హమాస్ చేసినటువంటిది, అలాగే హెజ్బొల్లా చేసినటువంటిది, హూతీలు చేసినటువంటిది, ఇరాన్ చేసినటువంటిది మరి కనిపించదా మనకి? మరి ఇక్కడ ఇజ్రాయెల్లో చనిపోయినటువంటి పిల్లలు 2023 అక్టోబర్లో ఏం జరిగింది? అక్టోబర్ 7వ తారీఖున హమాసేక దాడి చేసి 1200 మందిని పొట్టన పెట్టుకోవడమే కాకుండా 250 మందిని బందీలుగా తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళని ఏ విధంగా నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి ఏ విధంగా చంపారు చూశాం కదా. అందులో 20 మంది మాత్రమే బ్రతికొచ్చారు, వాళ్ళు కూడా బక్క చెల్లిమైపోయారు. అసలు వాళ్ళు ఆ వెళ్ళిన దానికి వచ్చిన దానికి సంబంధమే లేదు, ఆ ఎముకలు గూడుతో వచ్చారు. పిల్లలు చనిపోయారు చాలామంది. ఇప్పటికీ ఇజ్రాయేలు తన యొక్క ఉనికి కోసం పోరాడుతూనే ఉంటుంది. కానీ ఎక్కడైతే గాజా అనుకుంటున్నామో, పాలస్తీనా అనుకుంటున్నామో అక్కడ పుట్టినటువంటి పిల్లల్ని కూడా వీళ్ళు ఉగ్రవాదులుగా మారుస్తున్నారు. ఏం మారాయి బ్రతుకులు? ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏమైనా బ్రతుకులు మారాయా? మరి ఇజ్రాయేల్ చూసుకున్నట్లయితే వీళ్ళతో పోరాడుతూనే ప్రపంచ దేశాలకి అనేక విధాలుగా టెక్నాలజీని పంచుతుంది. మరి మీరేం మారారంటే అప్పుడు ఉగ్రవాదులుగానే ఉన్నారు, ఇప్పుడు అదే విధంగా ఉన్నారు. ఇంకేం మారారు? గాజాకి ఏదైనా సమస్య వస్తే ఆకలితో చచ్చిపోతున్నారు. హమాస్ ఏమైనా అన్నం పెడుతుందా? మళ్ళీ ప్రపంచ దేశాలు ఎక్కడో ఒక దగ్గరికి వచ్చి ట్రక్కులు తీసుకురావాలి, ఏదో ప్రపంచ దేశాలు ఆ పడవల్లోనూ ఆహారం తీసుకురావాలి. ఏం మారుతున్నారు మీరు? మీ సమాజం ఏం మార్చింది మిమ్మల్ని? మళ్ళీ వచ్చేసి ఇలాంటి మేయర్, అమెరికాకి మేయర్ అయినటువంటి వ్యక్తి మనసు కూడా మారలేదు. ఆయన ఇక్కడ ఉమర్ ఖలీద్ను కూడా ప్రోత్సహిస్తున్నాడు. ఉమర్ ఖలీద్ మీద కూడా నెల్సన్ మండేనాతో పోల్చి ఇక్కడ పెద్దగా ఆకాశానికి ఎత్తే ప్రయత్నం కూడా చేశాడు జోహ్రాన్ మమ్దాని. మొన్నే చూసాం మనం. ఉమర్ ఖలీదు 52 మంది చావుకు కారణం అని చెప్పి ఢిల్లీ హైకోర్టు ఆయన అరెస్ట్ చేస్తే నిర్బంధంలో ఉంచితే ఒక గొప్ప మహానుభావుడు జైల్లో మగ్గిపోతున్నాడని చెప్పి అతనితో పోల్చడం జరిగింది. ఇంకా దీనికంటే దిగజారిపోవడం ఇంకోటి ఉంటుందా?